చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ప్రభావంతో తమిళనాడు కోస్తా తీరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడుపై వాయుగుండం ప్రభావాన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి చెన్నై నుంచి వివరిస్తారు. వసుంధర, చెన్నై నగరం మీద వాయుగుండం ప్రభావం ఎలా కనిపిస్తుంది, అలాగే ఇది తుఫానుగా మారే అవకాశాలని కూడా అంటున్నారు. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమి ఇచ్చారు? పరితోష్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇది దాదాపు ఏంటంటే మొన్న సాయంకాలానికే దగ్గరగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఏంటంటే నిన్నటి వరకు కూడా 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తమిళనాడు రాష్ట్రానికి ప్రస్తుతం చెన్నైకి అతి దగ్గర సమీపంలో చేరిపోయింది. దీంతో ఏంటంటే ఈ తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది, అలాగే అది తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు రాష్ట్ర వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ఈ నాగపట్నం, కడలూరు, తూత్తుకుడి ఇటువంటి సముద్ర బోర్డరేవుల్లో కూడా 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దీంతో ఏంటంటే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ మేరకు ఏంటంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు నిన్ననే అప్రమత్తంగా రెడీ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరుగుతుంది. ఈ మేరకు ఏంటంటే ఈ రోజు మార్నింగ్కి మొత్తానికి 6 గంటలకల్లా 90 కిలోమీటర్ల దూరంలో రావడంతో ఏంటంటే ఈదురుగాలులు కూడా ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా 60 కిలోమీటర్ల గాలులు వేగంతో వేస్తున్నాయి. దీంతో ఏంటంటే అక్కడక్కడ వృక్షాలు కూడా ఉన్నాయి. నగరంలో కూడా ఇంకా చెన్నై నగరం చూసుకుంటే మాత్రం సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇక్కడ కూడా వాతావరణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ రోజు వేకువజాము వరకు కూడా చాలా భారీ వర్షం నమోదైంది. అయితే చెన్నై మేనంబాకంలో 11% వర్షపాతం నమోదవగా నొంగంబాకంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు ఏంటంటే నగరంలో చాలా ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్లకు వర్షపాతం నమోదైంది. అయితే గతంలో వరదలు వచ్చేటప్పుడు కూడా మేనంబాకంలో దాదాపు మొదటి దశకి ఏంటంటే 11 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మేరకు ఏంటంటే మరింత వర్ష ప్రభావం, అంటే ఈ తుఫాన్గా మారనున్న ఈ వాతావరణ ప్రభావంతో ఏంటంటే మరింత భారీ వర్షంగా నమోదవడానికి అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు, అంటే ఈ కోటూరుపురం, సైదాపేట ఇటువంటి అతి లోతైన ప్రాంతాల్లో కూడా పడవలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరితోష్, ఏంటంటే ఈ పడవలు ఏంటంటే ఎప్పటికైనా గబుక్కుని ఏదైనా నీళ్లలో ఆ నివాసాలు మునిగిపోతే కనుక వెంటనే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పడవలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా ఒక నెంబర్లు కూడా వాళ్ళు అలాట్ చేశారు. నెంబర్లను ప్రకటించి ఎక్కడైనా ఏ ప్రమాదం, అదంటే విద్యుత్ గురయ్యో, లేదంటే ఇటువంటి ప్రమాదం నీట మునిగినా, లేదా ఏదైనా కుటుంబం, లేదంటే పైకప్పులు ఏమైనా కూలిపోయే కుటుంబాలు ఏమైనా, గృహాలు ఏమైనా కూలిపోయినా సరే దాంతో వాళ్ళని ఇమీడియట్ గా రక్షించడానికి రక్షక దళాలు కూడా, కేంద్ర బలగాలు కూడా ఇమీడియట్ గా రాత్రే తీసుకొచ్చారు. అయితే ఏంటంటే ప్రస్తుతానికి ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి చాలా చర్యలు చేపట్టిందని చెప్పచ్చు. అయితే పరితోష్, ఇవాళ మార్నింగ్ 60 కిలోమీటర్లు అంటే దాదాపు దగ్గరగా వచ్చినా సరే అది నైరుతి దిశగా పయనిస్తుంది. అంటే మరికొద్ది గంటల్లో చెన్నై తీర ప్రాంతాన్ని దాటుతుందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఏంటంటే ఇది దాటుతున్న ఈ తుఫానుగా మారినా కూడా చెన్నై తీరాన్ని దాటడానికి అవకాశం ఉండడంతో మొత్తానికి ఏంటంటే మధ్యాహ్నం వరకు కూడా అడపాదడపా వర్షాలు, భారీ వర్షాలు కురవచ్చు. ఆ తర్వాత కొంతవరకు కూడా చెన్నై చూసుకుంటే మాత్రం వర్షపాతం తగ్గడానికి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం ఎవరు కూడా మత్స్యకారులు ఎవరికి చేపల వేటకి వెళ్ళకూడదు. అంతేకాదు నగరవాసులు కూడా ఎవరు కూడా ఆ లోతట్టు ప్రాంతాల వైపు వెళ్ళకూడదని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏంటంటే మరికొద్ది గంటల పాటు చెన్నై నగరంలో మాత్రం వర్షపాతం తగ్గడానికి అవకాశం ఉంది. అయితే ఈ తీర ప్రాంతాన్ని దాటే వరకు కూడా తీవ్ర వాయుగుండంగా మారడంతో కొంతవరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. పరితోష్, థ్యాంక్ యూ వసుంధర.